మలేషియాలో పెట్రోల్ బంక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ పెట్రోల్ కొట్టే వాళ్ళు ఉండరు, మనమే కొట్టుకోవాలి. నా జీవితంలో ఫస్ట్ టైం నేను పెట్రోల్ కొట్టుకోవడం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫ్యూల్ ఉంది. ఒకటేమో నార్మల్ E95, ఒకటేమో రేసింగ్ అంట వి పవర్ అని ఉంది. ఇది మనం ఫిల్ చేసుకోవాల్సింది. దీని ప్రైస్ 3.87 రింగెట్స్ ఉంది, అంటే మన కరెన్సీలో 93 రూపీస్. ఎక్స్క్యూజ్ మీ, హౌ టు యూజ్ దిస్ వన్? ఫస్ట్ టైం కదా యూజ్ చేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. తెలుగా మీరు? మీరు తెలుగా? ఆహా, అన్న కూడా తెలుగు అంట. ఫస్ట్ టైం ఐఎమ్ రికార్డింగ్ వీడియో. మీ పేరు? పరమేశ్వరరావు. మీరు తమిళనాడు నుండా? మీరు ఇక్కడ లోకలా? ఓకే, మలేషియాలో ఉంటున్నారు. ఓకే ఓకే, ఎలా కొట్టాలన్నా అవి? ఎంత ఎంత ట్యాప్ చేయాలో తెలియదు. దీంట్లో ఎంత పట్టిందో తెలియదు నాకు. 10 పెట్టండి. 10 అంటే 3 లీటర్ సంథింగ్ కదా. సో ఇది నార్మల్ డెబిట్ కార్డు. దీన్ని ట్యాప్ చేస్తున్నా. డిక్లైన్. డబ్బులు అక్కడికి వెళ్ళి డబ్బులు కట్ట రావాలా? ఓకే. 13 పంపు 13 నెంబర్ కొంచెం. ఓకే ఓకే, 13 ఎల్లో ఆయన అక్కడ చెప్తే లోపలికి వెళ్ళా. ఈ విండో దగ్గర ఉందా? ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, షెల్ రిస్ట్రిక్టెడ్ అని చెప్పి. అంటే ఈ పెట్రోల్ బంపు నా కార్డుని రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో అన్న ఏం చెప్పాడంటే అక్కడికి వెళ్తే క్యాష్ కట్టొచ్చంట. సో అక్కడికి వెళ్ళి ట్రై చేసి వద్దాం. పంప్ 13 ఎల్లో 10 రింగెట్స్. యా, డబ్బులు కట్టేసి వస్తున్నా బయటికి. ఇప్పుడు వెళ్ళి కొడదాం. కార్డు ఎందుకు డిక్లైన్ అవుతుందో అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు దాకా ఎక్కడ క్యాష్ విత్డ్రా చేసినా, ఎక్కడ ట్యాప్ చేసినా డిక్లైన్ అవ్వలేదు. ఫస్ట్ టైం డిక్లైన్ అవుతుంది. మళ్ళీ డబ్బులు ఉన్నాయా లేవని కూడా చూశాను, డబ్బులు కూడా ఉన్నాయి. ఒకవేళ కార్డు మాత్రమే నమ్ముకుని వస్తే మాత్రం అస్సాం అయిపోయేవాళ్ళం. వస్తుంది సక్సెస్. మీ ఏరియాలో పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో కింద కామెంట్స్లో చెప్పండి.